హలో హాయ్, అందరు బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నేనైతే మెట్టలు చేయించుకున్నాను అనమాట. చాలా ఇయర్స్ అవుతుంది నేను చేయించుకొని కూడా. మా దగ్గర తెలంగాణ సైడ్ ఏంటంటే ఎప్పుడు ఒడిబియ్యం పోసుకున్నా కానీ మెట్టలు అయితే చేయించుకోవాలి. కొత్త మెట్టల మీదనే ఒడిబియ్యం పోసుకోవాలి. నాకైతే ఆ రోజు సండే ఉండే, షాపులన్నీ బంద్ చేసి ఉండే. ఇంకా లాస్ట్కి అయితే నా అదృష్టం ఒకటే షాప్ ఉండే, లేకపోతే మా అన్న వాళ్ళు అయితే నన్ను మస్తు తీరుతుండే. మా చిన్నదిన కూడా ఫుల్ వేసుకుంటుండే. నాకు ఇంకా దేవుడి దయ వల్ల అదొక షాప్ అయితే ఉండిపోయింది. ఇంకా మా వాళ్ళు అయితే వచ్చి మంచిగా ఒడిబియ్యం అయితే పోసారు. మా పాపకు మొన్న వెంట్రుకలు తీసినాం కదా, అందుకోసం అని అనమాట. వీళ్ళైతే మా అక్క మా బావ వాళ్ళైతే ఇక్కడ సంగారెడ్డిలోనే ఉంటారు. ఫస్ట్ పోసిన వాళ్ళు అయితే మా పెద్దన్న, మా పెద్దదిన, మేము పెద్ద చెల్లెలు. నాకు ఇష్టమైన వాళ్ళందరూ వస్తారని చెప్పినా కదా, మా చిన్న చెల్లెలు మా పెద్ద చెల్లెలు వస్తారని నేనైతే అస్సలు అనుకోలేను. ఎప్పుడెప్పుడు రమ్మన్నా కానీ వాళ్ళు ఏదో సాకు చెప్తారు. ఈసారి అయితే పాపం ఫోన్ చేయగానే వచ్చారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఏ ఆడపిల్లకైనా సరే పుట్టింటి వాళ్ళు వస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది కదా, ఒక్కరు వస్తేనే ఎంతో సంతోషపడతాం. అలాంటిది నాకు ఇష్టమైన వాళ్ళందరూ వచ్చారు. ఆమె మా చిన్నమ్మ అనమాట. రెడ్ కలర్ సారీ కట్టుకున్నామే. మా అమ్మ లేకున్నా కానీ మా అమ్మలాగానైతే నేనైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నా. ఆమెకు కూడా మేమంటే చాలా ఇష్టము. నన్నైతే మంచిగా చూసుకుంటుంది, మా చెల్లెల్ని, నన్ను, అందరినీ. సరేనా, బాయ్ మరి.